సముద్ర కన్యలు. అల్జియర్స్ అనే నగరంలో అబ్దుల్లా అనే యువకుడు ఉండేవాడు. అతని తండ్రి వర్తకం ద్వారా అపార ధనం సంపాదించి చనిపోయాడు. అబ్దుల్లా తన చుట్టూ ఉన్న స్నేహితులను అతనితో పాటే ఉంచుకొని వారితో కలిసి సమస్త సుఖాలు అనుభవిస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతని పిత్రార్జితమంతా హారతి కర్పూరంలాగా హరించుకుపోయింది. పేదరికం వచ్చి పడేసరికి అబ్దుల్లాకు ఏమి చెయ్యాలో తోచలేదు. అతను అజ్ఞాతంగా బతుకుదామని తన గుర్రం ఎక్కి మధ్యధరా ప్రాంతం కేసి బయలుదేరాడు. దారిలో అతనికొక కీకారణ్యం తగిలింది. అందులో ఒక చోట చెట్లు అతనికి కనిపించాయి. అక్కడి దృశ్యం చూసి అబ్దుల్లా నిర్ఘాంతపడి నిలబడిపోయాడు. ఒక ఎత్తైన చెట్టు కొమ్మకు ఒక స్త్రీ తలకిందులుగా వేలాడుతూ ఉంది. అబ్దుల్లా ఆమెను సమీపించి చూశాడు. ఆమె గొప్ప సౌందర్యవతి అనటానికి ఏమీ సందేహం లేదు. ఆమె మెడపైన ఘాటు కనిపించింది. ఆ ఘాటు నుంచి 3 రక్తపు చుక్కలు దిగువన ఉన్న పళ్ళెంలో పడ్డాయి. అబ్దుల్లా వంగి ఆ రక్తపు చుక్కలను పరీక్షిస్తే అవి 3 కెంపులని స్పష్టమైంది. నిర్జీవంగా ఉన్నట్టు వేలాడే ఆ స్త్రీలో ఇంకా ఏమాత్రమైన ప్రాణం ఉన్నదేమో అని చూడటానికి అతను ఆమె శరీరాన్ని తాకటానికి ప్రయత్నించాడు. కానీ అతనికి అది సాధ్యం కాలేదు. ఆమె చుట్టూ అదృశ్యంగా ఏదో బలమైన అడ్డు ఉన్నట్టు అతనికి అనిపించింది. తరువాత అతను నేల మీద ఉన్న పళ్ళెంలోని 3 కెంపులలో ఒకటి తీసుకొని తన తలపాగాలో దాచుకొని ఇదంతా నా భ్రమ అని ఎవరైనా అంటే నిజమని నిరూపించటానికి ఇది పనికి వస్తుంది అని అతను తన వద్దనే ఉంచుకొని ముందుకు సాగి కాలక్రమాన ఒక నగరం చేరుకున్నాడు. అదే నగరంలో ఉండే సుల్తానుకు ఒక కుమార్తె ఉంది. ఆమె అందగత్తె మాత్రమే కాదు, మంత్రశాస్త్ర జ్ఞానము, భవిష్య జ్ఞానము కూడా తెలుసు ఆమెకు. సుల్తాను దగ్గర ఉండే వజీరుకి ఒక కొడుకు ఉండేవాడు. సుల్తాను కుమార్తెకు వజీరు కుమారుడికి పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళిద్దరూ నిశ్చయించారు. సుల్తాను కుమార్తె అందుకు వెంటనే సమ్మతించకుండా నన్ను పెళ్లాడేవాడు నా కోరికలు కొన్ని తీర్చాలి, వజీరు కొడుకు వాటిని తీర్చితే అతన్ని పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అని తండ్రితో చెప్పింది. ఏమిటా కోరికలు అని సుల్తాను అడిగాడు. మొదటిది, నాకు 3 కెంపులు కావాలి, నన్ను పెళ్లాడేవాడు వాటిని తేవాలి అన్నది సుల్తాను కుమార్తె. నీకేమైనా మతిపోయిందా ఏంటి? మన దేశంలో కెంపులు ఎక్కడున్నాయి అన్నాడు సుల్తాను. ఎక్కడి నుంచి తెచ్చినా నాకు ఒకటే, వాటిని మటుకు తెచ్చి తీరాల్సిందే అన్నది సుల్తాను కూతురు. ఆమె ఇలా మొండికేసేసరికి వజీరు కెంపులు గలవాళ్ళు తమ వద్ద ఉన్న కెంపులను తెచ్చి ఇక్కడ ఇస్తే వారికి అపారమైన బహుమానాలు లభిస్తాయని చెప్పి చాటింపు వేయించాడు. అబ్దుల్లా తన వద్ద ఉన్న కెంపు తీసుకొని సుల్తాను వద్దకు వెళ్ళి తన వద్ద ఈ ఒక్క కెంపే ఉన్నదని చెప్పి ఆయనకు సమర్పించుకున్నాడు. సుల్తాను కుమార్తె దాన్ని చూసి ఇది చాలా అందంగా ఉంది, కానీ నాకు 3 కెంపులు కావాలి, ఒక్కదానితో పని జరగదు అన్నది తన తండ్రితో. ఉన్నది ఒక్కటే, మరి 2 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చేటట్టు అన్నాడు సుల్తాను. ఒకటి తెచ్చినవాడే మిగతా 2 కూడా తేగలడు అన్నది కూతురు. సుల్తాను అబ్దుల్లాను పిలిపించి మరి 2 కెంపులు కావాలి, అవి తెస్తే నీవు కోరిన బహుమానం ఇస్తాను, లేకపోతే నీ తల తీయిస్తాను అని అన్నాడు. చిత్తం అని అబ్దుల్లా ఇంటికి తిరిగి వచ్చి తన దుకాణం మూసేసి కత్తి చేతపట్టి గుర్రం ఎక్కి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ స్త్రీ ఇంకా చెట్టు కొమ్మకు అలాగే వేలాడుతూ ఉండటం అతని కంట పడింది. ఇంతలో పెద్దగా మెరుపు మెరిసి ఉరిమింది. వేలాడే స్త్రీ ముందు ఒక మాంత్రికుడు నల్లని దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. అతను వేలాడే స్త్రీని దింపి నేల మీద పడుకోబెట్టి మంత్రదండంతో ఆమె మెడ మీద ఉన్న గాయాన్ని తాకాడు. వెంటనే ఆమె ఏమీ జరగనట్టు లేచి నిలబడింది. అప్పుడు ఆమె అబ్దుల్లా కంటికి ఇంకా ఎన్నో రెట్లు అందంగా కనపడింది. ఇప్పటికైనా నన్ను పెళ్లాడటానికి అంగీకరిస్తావా అన్నాడు మాంత్రికుడు. నన్ను 1000 ముక్కలుగా నరికినా కానీ నిన్ను పెళ్లాడను అన్నదామె. వెంటనే మాంత్రికుడు తన చేతిలో ఉన్న కొరడా ఎత్తి ఆమెను బలంగా కొట్టాడు. వాడు మళ్ళీ కొరడా ఎత్తి ఆమెను రెండోసారి కొట్టే లోపుగా అబ్దుల్లా మాంత్రికుడి వెనుకగా వెళ్ళి తన కత్తితో వాడి మెడ మీద నరికాడు.
ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అబ్దుల్లాను ఆలింగనం చేసుకొని, నన్ను రక్షించారు, నేను యావజ్జీవం ఇక మీకు బానిసను అన్నది. ఆమె అతనికి తన కథంతా చెప్పింది. ఆమె పేరు కెంపు. ఆమె ఒక సముద్రరాజు కూతురు. 1 ఏడాది క్రితం ఈ మాంత్రికుడు తన మాయా ప్రభావంతో ఆమెను తెచ్చి రోజూ తనను పెళ్లాడమని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆమెను చెట్టుకు వేలాడదీసి మెడమీద ఘాటు పెట్టి ఆమె రక్తపు చుక్కలు కెంపులుగా మారితే వాటిని సంగ్రహిస్తాడు. దేవుడి దయవల్ల నీకు వాడి నుంచి ఇప్పుడు విముక్తి లభించింది కనుక నన్ను పెళ్లాడగలవా అని అబ్దుల్లా కెంపును అడిగాడు. తప్పక పెళ్లాడతాను, కానీ ముందు పెళ్లికి కావలసిన ఏర్పాటు చూడాలి. నన్ను సముద్ర తీరానికి తీసుకుపోండి అన్నదామె. ఆమెను అబ్దుల్లా తన గుర్రం మీద ఎక్కించుకొని సముద్ర తీరానికి వెళ్ళాడు. తాను తిరిగి వచ్చిందాకా అక్కడే ఉండమని చెప్పి కెంపు సముద్రంలోకి దూకింది. ఇలా కొద్ది గంటలు గడిచాయి. ఆమె ఇక రాదని అబ్దుల్లా నిరాశపడుతూ ఉండగా సముద్రం మీది నుంచి పెద్ద ఊరేగింపులాగా గుర్రాలెక్కిన వాళ్ళు, ఒక మేన, బోయిలు, సాయుధ భటులు వచ్చారు. మేనా తలుపులు తెరిచే ఉన్నాయి. దాని లోపల బంగారు జలతారు దుస్తులు ధరించి కెంపు కూర్చొని ఉంది. అబ్దుల్లా ఆమెను సపరివారంగా తన ఇంటికి తీసుకుపోయి వైభవంగా వివాహమాడి వారం రోజుల పాటు విందులతోనూ వినోదాలతోనూ గడిపాడు. అబ్దుల్లా తిరిగి వచ్చాడని తెలిసి సుల్తాను అతన్ని పిలిపించి కెంపులేవి అని అడిగాడు. నేను నా పెళ్లి సందట్లో కెంపుల మాట మరిచానండి, వాటిని తెచ్చి ఇస్తాను, 1 నెల రోజులు వ్యవధి ఇవ్వండి అన్నాడు అబ్దుల్లా. 1 నెల రోజులలో కెంపులు తీసుకురాకపోతే నీ తల పోతుంది అన్నాడు సుల్తాను. అబ్దుల్లా విచారంతో తిరిగి రావటం చూసి అతని భార్య కారణం అడిగింది. అబ్దుల్లా కెంపుల మాట చెప్పాడు. ఆమె వెంటనే కత్తితో తన చేతికి గాయం చేసి 2 పెద్ద రక్తపు బొట్లను రాల్చింది. వెంటనే అవి కెంపులుగా మారాయి. వాటిని అబ్దుల్లా సుల్తానుకు సమర్పించాడు. సుల్తాను ఈ 2 కెంపులను కూడా తన కుమార్తెకిచ్చి, నీ కోరిక తీరినట్టేనా అని అడిగాడు. 1 కోరిక తీరింది, ఇంకొకటి ఉన్నది. 1 హారానికి సరిపడే పెద్ద ముత్యాలు కావాలి. నన్ను పెళ్లాడదలిచినవాడు ఆ ముత్యాలు తేవాలి అన్నదామె. ఈ దేశంలో ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అన్నాడు సుల్తాను. కెంపులు దొరికిన వాడికి ముత్యాలు మాత్రం దొరకవా ఏమిటి అన్నదామె. సుల్తాను మరోసారి అబ్దుల్లాను పిలిపించి, నా కుమార్తెకు ముత్యాల హారం కావాలట, హారానికి సరిపడినన్ని పెద్ద ముత్యాలు తీసుకురా, 1 నెల రోజులు గడివిస్తాను అని అన్నాడు. చిత్తం అని అబ్దుల్లా ఇంటికి తిరిగి వెళ్ళి తనకు సంప్రాప్తమైన కొత్త బెడద గురించి తన భార్యకు తెలిపాడు. దానికేం భాగ్యం, ముత్యాలు కూడా ఇద్దాం అంటూ ఆమె 1 కాగితం మీద ఏదో రాసి అబ్దుల్లా చేతికిచ్చి, ఈ కాగితాన్ని సముద్రం మీద విసిరివేసి జవాబు కోసం ఓపికగా వేచి ఉండు అని చెప్పింది. అబ్దుల్లా సముద్ర తీరాన్ని చేరుకొని కెంపు రాసిన లేఖను సముద్రం మీదికి విసిరేసి అక్కడే నిలబడ్డాడు. కొద్దిసేపటికల్లా సముద్రం మీది నుంచి మరొక ఊరేగింపు బయలుదేరి వచ్చింది. ఈసారి మేనాలో కెంపును పోలిన మరొక కన్య ఉంది. ఆమె పేరు ముత్యం. అబ్దుల్లా ముత్యాన్ని కూడా తన ఇంటికి తెచ్చుకొని మొదటి భార్య అనుమతితో ఆమెను పెళ్లాడాడు. కెంపు, ముత్యము అక్కా చెల్లెళ్ళు. పెళ్లి సందడి తగ్గిపోయాక అబ్దుల్లా కెంపుకు సుల్తాను కోరిక జ్ఞాపకం చేశాడు. అప్పుడు ఆమె తన చెల్లెలితో ఏదో జగడం పెట్టుకొని ఆమెను నానా తిట్లు తిట్టి చివరకు దవడ పగలగొట్టేటట్టు కొట్టింది. ఇలా తిట్లు దెబ్బ తిని ముత్యం కళ్ళ వెంట జలజలా కన్నీరు రాల్చింది. ఆ కన్నీటి బిందువులు నేలను తాకగానే మేలి ముత్యాలుగా మారిపోయాయి. అబ్దుల్లా వాటిని తీసుకుపోయి సుల్తానుకిచ్చాడు. సుల్తాను వాటిని తన కుమార్తెకిచ్చి, ముత్యాలు కూడా ముట్టాయి, ఇకనైనా పెళ్లి కొప్పుకుంటావా అని అడిగాడు. నాది మరొక్క చిన్న కోరికుంది, అది కూడా తీర్చిన వాణ్ణి తప్పక పెళ్లాడుతాను. నాకు కోడిగుడ్డు పరిమాణం గల కస్తూరి కావాలి అన్నది సుల్తాను కూతురు. కస్తూరి ఎలా ఉంటుందో కూడా సుల్తాను ఎరగడు. కానీ తెచ్చేవాడు ఉన్నాడు కనుక ఆయన మళ్ళీ అబ్దుల్లాకు కబురు పంపి కోడిగుడ్డు పరిమాణం గల కస్తూరిని 1 నెల రోజుల్లో తేకపోతే తల తీసేస్తానని హెచ్చరించాడు. ఈసారి కెంపు అతనికి మరొక చీటీ ఇచ్చి సముద్రానికి పంపించింది. తన 2వ చెల్లెలైన కస్తూరిని తెప్పించి ఆమెను కూడా అతనికిచ్చి పెళ్లి చేసింది. ఈ పిల్ల ఒంటి నుంచి ఎప్పుడూ కస్తూరి వాసన రావటం అబ్దుల్లా గమనించాడు. సుల్తాను పెట్టిన గడువు పూర్తి అయ్యే లోపల కెంపు కస్తూరి చేత రోజూ స్నానం చేయించింది.
ఆమె స్నానం చేసిన నీరు తొట్లలో పట్టి అలా ఉంచితే దానిపైన కస్తూరి తేలేది. ఇలా రోజుల తరబడి తయారైన కస్తూరి కోడిగుడ్డంత సిద్ధం చేసి అబ్దుల్లా దాన్ని తీసుకుపోయి సుల్తానుకిచ్చాడు. సుల్తాను దాన్ని తన కుమార్తెకిచ్చి, నీ చివరి కోరిక కూడా తీరిపోయింది, ఇక ఆలస్యం లేకుండా వజీరు కొడుకును పెళ్ళాడు అని అన్నాడు. నా కోరికలు తీరటానికి వజీరు కొడుకు ఏమిటి సంబంధం? నా కోరికలు తీర్చిన వాణ్ణే పెళ్లాడతానని మొదటి నుంచి స్పష్టంగా చెబుతున్నాను. నన్ను అబ్దుల్లాకిచ్చి పెళ్లి చేయండి అన్నది సుల్తాను కుమార్తె. 3 పెళ్లాలున్న సామాన్య వర్తకుడిని నీవు పెళ్లాడతావా అన్నాడు సుల్తాను. అతని భార్యలందరూ సముద్ర కన్యలు, వారికి దాసీగా ఉండటానికి కూడా నేను తగను. వారి అనుగ్రహంతోనే నేను అబ్దుల్లాను పెళ్లాడగలను. అతను సామాన్య వర్తకుడా? ఏ సామాన్య వర్తకుడైనా నేను కోరిన వస్తువులు తెచ్చి ఇవ్వగలడా? మీరు గొప్పవాడనుకునే వజీరు కొడుకు తేగలిగాడా ఏమిటి అన్నది సుల్తాను కుమార్తె. ఆమెకు జవాబు చెప్పలేక సుల్తాను అబ్దుల్లాను పిలిపించి, నా కుమార్తెను పెళ్లాడు అన్నాడు. నా 3 భార్యలు అనుమతిస్తే కానీ మీ కుమార్తెను పెళ్లాడలేను అన్నాడు అబ్దుల్లా. సుల్తాను సముద్ర కన్యలకు అంతులేని కానుకలు తీసుకుపోయి వారిని బతిమాలిన మీదట వారు అబ్దుల్లా వివాహానికి అనుమతిచ్చారు. అబ్దుల్లాకు సుల్తాను కుమార్తెకు వివాహం జరిగిపోయింది. అబ్దుల్లా తన భార్యలను 4 సమంగా చూసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేసి సుల్తాను పోయిన అనంతరం తానే సుల్తాను అయి జనరంజకంగా పరిపాలించాడు. ఈ విధంగా సముద్ర కన్యలు అనే ఈ కథ సమాప్తమైంది. బెదిరిపోయిన దయ్యం. ఒక కట్టెలు కొట్టేవాడు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. వాడి భార్య పిశాచి లాంటిది. మొగుణ్ణి కుక్క కన్నా హీనంగా చూసేది. వాడి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే అదంతా తాను కాజేసేది. వాడికి సరిగ్గా తిండైనా పెట్టేది కాదు. ఈ కూరలో ఉప్పెక్కువగా ఉంది అని వాడు ఏ పూటైనా అంటే రెండో పూట అసలు ఉప్పే వేసేది కాదు. ఇంత గయ్యాలితో వేగినంతకాలం వేగి ఆ నిర్భాగ్యుడు ఆత్మహత్య తప్ప తనకొక మార్గం లేదని అనుకున్నాడు. కానీ ఉరిపోసుకోవటానికి తాడన్నా లేదు. కొందామంటే డబ్బులు లేవు. అందుచేత వాడు తాను సంపాదించిన దానిలో నుంచి ఏ గానీ డబ్బు మిగిల్చి దాన్ని ఒకచోట దాస్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజులకే వాడి పెళ్ళాం దొంగను పట్టుకుంది. ఈ డబ్బులన్నీ నీకెక్కడివి? వీటిని ఎందుకు దాస్తున్నావు? నీ స్నేహితులతో కలిసి తాగుదామనా అని అడిగింది పెళ్ళాం. అదేమీ లేదే, తాడు కొనుక్కొని ఉరిపోసుకుందామని అన్నాడు మొగుడు. ఈ మాట వింటూనే ఆ గయ్యాలి గంప తన మొగుడు మీద అమ్మశక్తిలాగా పడి రక్కి పీకి చావగొట్టి చితగ్గొట్టేసింది. ఇక లాభం లేదనుకొని కట్టెలు కొట్టేవాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి అడవిగుండా కొండలకేసి బయలుదేరాడు. అయితే మొగుడు బయలుదేరటం పెళ్ళాం చూసింది. అలా చూసి వీడి ఎత్తి ఏమిటో తెలుసుకోవాలి అనుకొని మొగుడి వెనుకగా తాను కూడా బయలుదేరింది. పెళ్ళాం తనను వెంబడించడం గుర్తించి కట్టెలవాడు, భగవంతుడా, నాకు ఈ పీడ నుంచి విముక్తి లేదా అనుకున్నాడు. వాడు ఒక చోట ఆగి గొడ్డలి తీసి కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. వాడేదో ఆ పని మీదే వచ్చినట్లుగా నటిస్తూ కట్టెలు కొట్టాడు. వాడి పెళ్ళాం వాడికి కనపడే దూరంలోనే దేనికోసమో వెతుకుతున్న దానిలాగా ఆ పొదలోకి ఈ పొదలోకి చూడసాగింది. ఆమె ఒక పాడుపడిన నూతికేసి నడుస్తుండటం అకస్మాత్తుగా మొగుడి కంట పడింది. ఆ నూతి మీద ఏవేవో తుప్పలు దుబ్బులు పెరిగి ఉండటాన కొత్త వాళ్లకు నుయ్యి కనిపించదు. తన పెళ్ళాం పొరపాటున ఆ నూతిలో పడితే కట్టెలు కొట్టేవాడు పెద్దగా చింతించవలసిన అవసరం ఏమీ లేదు. అయినా వాడు వస్తుతః మంచివాడు కావటం చేత అక్కడ పాడుబడ్డ నుయ్యుందే, జాగ్రత్త అని కేకపెట్టాడు. నన్ను భయపెట్టి ఇంటికి పంపేసి ఆ తరువాత ఏదో చేద్దామనుకుంటున్నాడు. నేనా మోసపోయేదాన్ని అనుకుంటూ కట్టెలు కొట్టేవాడి పెళ్ళాం మరి 2 అడుగులు వేసి నూతిలో పడిపోయింది. నీ కర్మ అనుభవించు అనుకొని కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలి తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు. కానీ మర్నాడు లేవగానే వాడి మనసు పీకటం ప్రారంభించింది. ఎంత దుర్మార్గురాలు అయినా అది తన పెళ్ళాం. దాన్ని ఆ పాడుబడిన బావిలో నుంచి పైకి తీయటం తన ధర్మం అనుకొని వాడు అడవికి అడ్డం పడి పాడుబడిన బావికేసి వెళ్ళాడు. వాడు బావి దగ్గర మోకరించి లోపలికి చూస్తే ఏమీ కనిపించలేదు. అలికిడు కూడా ఏమీ లేదు. వాడు తన తలగుడ్డ తీసి బావిలోకి వదులుతూ, ఏమే, ఈ బట్ట గట్టిగా పట్టుకో, నిన్ను పైకి లాగుతాను అన్నాడు.
దానికి జవాబు లేదు. కానీ 2 క్షణాలయ్యాక తలగొడ్డ మాత్రం బరువెక్కింది. తన పెళ్ళం ఇంత బరువా అని ఆశ్చర్యపోతూ కట్టెలవాడు తలగొడ్డను పైకి లాక్కోవటం ప్రారంభించాడు. కానీ తీరా చూస్తే పైకి వచ్చింది కట్టెలవాడి పెళ్ళాం కాదు, ఏదో భూతం. దాన్ని చూసి కట్టెలవాడు మూర్ఛపోయినంత పని చేశాడు. భూతం వాణ్ణి చూసి, భయపడకు, ఇవాళ నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో నీకు తెలియదు. నన్ను ఘోరమైన విపత్తు నుంచి కాపాడావు. నీ రుణం ఎలాగ తీర్చుకుంటాను అన్నది. రుణం తీర్చటమా? నేను నీకేం ఉపకారం చేశాను అన్నాడు కట్టెలవాడు కంగారు పడిపోతూ. ఇంకేం చెయ్యాలి? నేను ఈ బావిలో ఎన్నో ఏళ్లుగా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నిన్న ఒక భయంకరమైన ఆడది నాకు దాపరించింది. ఆ క్షణం నుంచి నాకు శాంతనేదే లేదు. దేవుడల్లే నువ్వు వచ్చి నన్ను కాపాడావు. నీకు మంచి ఉపకారం చేస్తాను. నిజం చూడు, ఈ దేశపు రాజుగారికి అప్సరసలాంటి కూతురుంది. ఆమెకు నేను పూనుతాను. రాజుగారు అడ్డమైన వైద్యులను, జ్యోతిష్యులను పిలిపిస్తాడు. వాళ్ళు బేషైన వైద్యం చేసినా కానీ అందువల్ల ఫలితం ఉండదు. రాజుగారికి మతిపోయి ఉన్న సమయంలో నువ్వు వచ్చి ఆమెకు పట్టిన దయ్యాన్ని వదలగొట్టు. అప్పుడు రాజుగారు నీకు గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తాడు అన్నది భూతం. దయ్యాన్ని ఎలా వదలగొట్టను అని కట్టెలవాడు అడిగాడు. నువ్వు రాగానే నేను పోతానుగా. నువ్వేదో మంత్రాలు చదివినట్టు నోరాడించు అంతే అన్నది భూతం. కట్టెలు కొట్టేవాడు తన ఇంటికి బయలుదేరాడు. భూతం రాజుగారి ఇంటికేసి వెళ్ళిపోయింది. కట్టెలవాడి భార్య గురించి ఎవ్వరికీ పట్టలేదు. క్షణాల మీద భూతం రాజభవనానికి చేరుకొని రాజకుమార్తెను ఆవహించింది. రాజకుమార్తె తన తలను 2 చేతులతోనూ గట్టిగా పట్టుకొని పెద్దగా అరిచి విరుచుకు పడిపోయింది. దాసీలు ఆమెను శయ్య మీదికి చేర్చారు. ఈ సంగతి రాజుకు తెలియగానే ఆయన ఆస్థాన వైద్యులను పిలిపించి వారి చేత చికిత్స చేయించాడు. వారిచ్చిన ఔషధాలను ఏమీ కూడా ఆమె మీద పనిచేయలేదు. రాజు వైద్యులను వెళ్ళగొట్టి మాంత్రికులను పిలిపించాడు. మాంత్రికులు కూడా రాజకుమార్తెకు స్వస్థత కలిగించలేకపోయారు. రాజు దైవజ్ఞులను కూడా పిలిపించాడు. వాళ్ళు పంచాంగాలు తిరగేసి రాసులు అంశలు గుణించి పూజలు శాంతులు జరిపించారు. కానీ రాజకుమార్తెకు అందువల్ల ఏ మేలు జరగలేదు. ఏ విధంగానూ తన కుమార్తె స్థితి బాగుపడేటట్లు రాజుగారికి కనిపించలేదు. రాజు తన కుమార్తెకు సరైన చికిత్స చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజును చేస్తానని చాటింపు వేయించాడు. ఈ లోపల కట్టెలు కొట్టేవాడు తన ఇంట హాయిగా ఉంటున్నాడు. వాడి దరిద్రం ఎన్నడూ ఉన్నదే. కానీ భార్య నుంచి విముక్తి పొందిన ఆనందంలో వాడు మునిగి తేలసాగాడు. భూతం గురించి కానీ, అది రాజకుమార్తెను పట్టడం గురించి కానీ, దాన్ని తాను వదిలించి రాజుగారి నుంచి బహుమానం పొందటం గురించి కానీ వాడు పూర్తిగా మర్చిపోయాడు. ఇంతలో వాడికి రాజుగారి చాటింపు వినిపించింది. అది వింటూనే వాడికి భూతం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే వాడు చాటింపు వేసేవాడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజకుమార్తెకు నేను చికిత్స చేయగలను. ఆమెకు ప్రాణాపాయం కలగక ముందే నన్ను రాజభవనానికి తీసుకుపోండి అన్నాడు. కట్టెలవాణ్ణి రాజభవనం చేర్చారు. ఈ పేదవాడు తన కుమార్తెకు చికిత్స చేయటం అసంభవం అని రాజుకు అనిపించింది. అయినా కానీ ఆయన మనస్సులో కొంచెం ఆశ మొలకెత్తింది. ఏ పొట్టలో ఏ పాముందో అనుకున్నాడు ఆయన. కట్టెలవాడు రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు. నీరు తెప్పించి చేతులు కడుక్కొని మంత్రాలు చదువుతూ ఉన్నట్టు పెదవులు కదిలిస్తూ వాడు రాజకుమార్తె నుదిటిని చెంపలను నిమిరాడు. మరుక్షణమే రాజకుమార్తె లేచి కూర్చొని చుట్టూ ఉన్న వారిని చూసి నవ్వటం ప్రారంభించింది. ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నట్టు కనపడలేదు. ఇది చూసి రాజభవనంలో ఉన్న వారందరూ అమితంగా సంతోషించారు. రాజు అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆయన కట్టెలు కొట్టేవాడికి మంచి బట్టలు ఆభరణాలు పెట్టి అలంకరించి అతని గౌరవార్థమై గొప్ప విందు చేసి తరువాత అతనికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. తన మొదటి భార్యతో కాపురం చేసిన కట్టెలవాడికి రాజకుమార్తెతో కాపురం చేయటం స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. రాజకుమార్తెను వదిలిపెట్టిపోయిన భూతం పొరుగు దేశపు రాజు కూతుర్ని పట్టింది. దానికి రాణివాసాలు చాలా సుఖంగా ఉన్నాయి. పొరుగురాజు కూడా తన కుమార్తెకు రకరకాల వైద్యాలు చేయించినా కానీ విఫలుడయ్యాడు. ఇంతలో ఆయనకు వార్త తెలిసింది. తన పొరుగున ఉన్న రాజుకూతురికి కూడా ఇలాగే జబ్బు చేస్తే ఎవరో వచ్చి రక్షించాడట. ఆ రాజు తన కుమార్తెను అతనికే ఇచ్చి పెళ్లి చేశాడట.
వెంటనే ఆయన కట్టెలవాడి మామగారి దగ్గరకు ఒక దూతను పంపాడు. దయచేసి మీ అల్లుణ్ణి పంపండి. అతను నా కుమార్తెకు చికిత్స చేసినట్లయితే నా కుమార్తెను కూడా అతనికి రెండో భార్యగా ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాజుగారి మాటగా దూత తెలిపాడు. మామగారి అనుమతితో కట్టెలవాడు పొరుగు రాజకుమార్తె వద్దకు వచ్చి పూర్వంలాగే చేతులు కడుక్కొని రాజకుమార్తె నుదురు చెంపలు నిమిరాడు. మంత్రం చదువుతున్నట్టు పెదవులు కదపసాగాడు. కాని భూతం వదిలిపోక కట్టెలవాడితో రహస్యంగా, నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఇదివరకే చేశాను. నేను ఈ పిల్లను వదిలిపోను. పిచ్చి వేషాలు వేశావంటే నీ పెళ్ళాన్ని మళ్ళీ పట్టి నీ రోగం కుదుర్చుతాను అని బెదిరించింది. కట్టెలవాడు భూతంతో, నాకీ పిల్లతో పనిలేదు. కావలసి వస్తే నా భార్యను కూడా తీసుకో. నేను వచ్చింది నా మొదటి భార్య నుంచి తప్పించుకోవటానికి. ఆ రాక్షసి ఎలాగో బావి నుంచి తప్పించుకొని నన్ను వెతుక్కుంటూ మా రాజభవనానికి వచ్చింది. ఇక్కడికి కూడా నా వెంటపడి వస్తుంది అన్నాడు. భూతం కట్టెలవాడి మాటలు పూర్తి కాకుండానే రాజకుమార్తెను వదిలి పారిపోయింది. అది ఎటుపోయింది, దాని సంగతి ఏమైంది విన్నవారు లేరు. కట్టెలవాడు మాత్రం రెండో రాజకుమార్తెను కూడా పెళ్లాడి 2 భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు. ఈ విధంగా బెదిరిపోయిన దయ్యం అనే ఈ కథ సుఖాంతమైంది. గండబేరుండం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక కూతురు. ఆమెకు ఎప్పుడూ జబ్బుగానే ఉండేది. ఎన్ని వైద్యాలు చేసినా ఆ జబ్బు మాత్రం నయం కావటం లేదు. పవిత్రమైన దానిమ్మకాయ తింటే కానీ ఆ పిల్ల కోలుకోదు అని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. కానీ పవిత్రమైన దానిమ్మకాయలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. రాజు ఉండే ఊళ్ళోనే ఒక భూస్వామి ఉన్నాడు. ఆ మనిషి సాధారణంగా నిజమన్నది నోట చెప్పి ఎరుగడు. ఆయనకు 3 కొడుకులున్నారు. పెద్దవాళ్ళిద్దరూ గడుసువాళ్ళు. అందుచేత వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు నిజం చెప్పేవాళ్ళు కారు. 3వవాడు శేఖరుడు. వాళ్లకు విరుద్ధం. వాడు ఎప్పుడు నిజమే చెప్పేవాడు. అందుచేత తండ్రి, అన్నలు కూడా శేఖరుణ్ణి చవట కింద జమ కట్టేశారు. ఇలా ఉండగా రాజు చాటింపు వేయించాడు. పవిత్రమైన దానిమ్మలు తెచ్చి తన కూతురికి ఆరోగ్యం చేకూర్చిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. దానిమ్మలకు పవిత్రమేమిటి, అపవిత్రమేమిటి? మన దొడ్లో ఉన్నవి బేషైన దానిమ్మలు. ఒరే పెద్దవాడా, నువ్వు 2 దానిమ్మకాయలు తీసుకుపోయి రాజకుమార్తెను పెళ్లి చేసుకో అన్నాడు భూస్వామి తన పెద్ద కొడుకుతో. భూస్వామి పెద్ద కొడుకు 2 దానిమ్మకాయలు కోసి బుట్టలో పెట్టుకొని రాజభవనానికి బయలుదేరాడు. దారిలో ఒక ఇనుప చొక్కా మనిషి కనిపించి, ఏమిటా బుట్టలో అని అడిగాడు. కప్పలు అన్నాడు వాడు. సరే, అంతే కావాలి అన్నాడు ఇనుప చొక్కా మనిషి. భూస్వామి పెద్ద కొడుకు రాజభవనానికి వెళ్ళి రాజకుమార్తె కోసం దానిమ్మకాయలు తెచ్చానని బుట్టమూత తెరిసేసరికి 2 గోదురు కప్పలు బయటికి దూకాయి. రాజభటులు వాణ్ణి తన్ని పంపించేశారు. రెండో రోజు భూస్వామి రెండో కొడుకు దానిమ్మలతో బయలుదేరాడు. ఇనుప చొక్కావాడు కనపడి, ఏమిటా బుట్టలో అని అన్నాడు. పీతలు అన్నాడు రెండోవాడు. అంతే కావాలి అన్నాడు ఇనుప చొక్కా మనిషి. రెండోవాడు భవనానికి వెళ్ళి బుట్ట తెరిచేసరికి అందులో 2 పీతలు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. రాజభటులు వాడిని కూడా పట్టుకొని తన్ని పంపారు. ఇక 3వవాడు శేఖరుడు తాను కూడా పోతానని అన్నాడు. నీ అన్నల వల్ల కాని పని నీ వంటి చవట వల్ల అవుతుందా? నువ్వు కూడా వెళ్ళి తన్నులు తినిరా అన్నాడు తండ్రి. శేఖరుడు 2 దానిమ్మకాయలు బుట్టలో పెట్టుకొని బయలుదేరాడు. ఇనుప చొక్కావాడు కనపడి, ఏమిటి బుట్టలో అని అడిగాడు. రాజకుమార్తె చికిత్సకు దానిమ్మకాయలు అన్నాడు శేఖరుడు. అంతే కావాలి అన్నాడు ఇనుప చొక్కావాడు. శేఖరుడు రాజభవనం చేరి బుట్ట తెరిస్తే అందులో దగదగలాడుతూ 2 దానిమ్మకాయలు ఉన్నాయి. రాజభటులు వాటిని రాజకుమార్తెకు పంపారు. కొద్దిసేపట్లో రాజకుమార్తె సంపూర్ణ ఆరోగ్యంతో చెంగు చెంగున ఎగురుకుంటూ తండ్రి వద్దకు వచ్చింది. నాకు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యండి అన్నాడు శేఖరుడు రాజుతో. అప్పుడేనా? నువ్వు గండబేరుండ మేక పట్టుకురా, అప్పుడే నీకు నా కూతురికి పెళ్ళి అన్నాడు రాజు. అలాగే తెస్తాను అంటూ శేఖరుడు కదిలాడు. వీడి పీడ వదిలింది అని సంతోషించాడు రాజు. శేఖరుడు గండబేరుండ లంకకేసి బయలుదేరి ఆ రాత్రికి ఒక ఊరు చేరి ఆ ఊరి రాజుగారింట ఆ రాత్రి అతిథిగా ఉన్నాడు. నువ్వు గండబేరుండాన్ని చూడబోతున్నావా?
దానికి తెలియనిదంటూ ఉండదట. మా ఖజానా తాలపు చెవి కనిపించటం లేదు. అది ఎక్కడ ఉన్నదో కాస్త కనుక్కుంటావా అన్నాడు ఆ రాజు. శేఖరుడు అందుకు సరేనన్నాడు. మర్నాడు రాత్రికి అతను మరొక రాజుగారింట చేరాడు. నువ్వు గండబేరుండాన్ని కలుసుకున్నప్పుడు మా అమ్మాయి జబ్బుకు మందేమిటో కొంచెం తెలుసుకుంటావా అని అడిగాడు ఆ దేశపు రాజు. అందుకు శేఖరుడు సరే అని అన్నాడు. మూడో నాడు మధ్యాహ్నానికల్లా అతను సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. గండబేరుండ లంక సముద్రంలో 4 మైళ్ళ దూరాన ఉన్నది. ఒక రాక్షసుడు మనుషులను ఎత్తుకొని సముద్రం దాటిస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడు శేఖరుణ్ణి గండబేరుండ లంకకు తీసుకుపోతూ శేఖరుడు వెళ్తున్న పని తెలుసుకొని మనుషులను సముద్రం దాటించలేక చచ్చిపోతున్నాను. నాకీ పని ఎలా తప్పుతుందో గండబేరుండాన్ని అడిగి తెలుసుకుంటావా అని అన్నాడు. శేఖరుడు అందుకు సరే అని అన్నాడు. లంక మీద దిగుతూనే అతను దూరాన కనిపించే కోటకు బయలుదేరాడు. అది గండబేరుండం ఉండే కోట. ఆ కోటలో ఆ సమయానికి గండబేరుండం లేదు. కానీ శేఖరుడికి ఒక ఆడమనిషి కనిపించింది. ఎవరబ్బాయి నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? గండబేరుండం నిన్ను నిష్కారణంగా తినేస్తుంది. వెంటనే వెళ్ళిపో అన్నదా ఆడమనిషి. నేనింత దూరం వచ్చింది వెళ్ళిపోవటానికా తల్లి? నాకు గండబేరుండం ఈక కావాలి. అదీ కాక నేను 3 అనుమానాలకు సమాధానాలు తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేకపోతే వెళ్ళటానికి వీల్లేదు అంటూ శేఖరుడు తన కథంతా చెప్పి 2 రాజులు రాక్షసుడు అడిగిన ప్రశ్నలు కూడా ఆమెకు చెప్పాడు. ఆమె శేఖరుణ్ణి భద్రంగా ఒకచోట దాచింది. కొంతసేపటికి గండబేరుండం వచ్చి అక్కడికి చేరింది. అది చేరుతూనే నరవాసన, ఎవరన్నా వచ్చారా ఏంటి అని అన్నది. అవును, ఎవరో కుర్రాడు వచ్చాడు. తమాషాగా వార్తలు చెప్పాడు. నువ్వు వస్తే నిష్కారణంగా చంపేస్తావని పంపేశాను అన్నది ఆ స్త్రీ. ఏం చెప్పాడు ఆ కుర్రాడు అన్నది గండబేరుండం. ఒక రాజు ఖజానా తాళం చెవి పోయిందట. డబ్బుండి కూడా నానా అగచాట్లు పడుతున్నాడట అన్నది ఆ స్త్రీ. మూర్ఖుడు, వాడు పారేసుకున్న తాళం చెవి సామాను కొట్టు గడప పక్కనే ఉన్నది. ఇంకేం చెప్పాడు అన్నది గండబేరుండం. మరో రాజు కూతురికి ఏదో జబ్బట. ఎంతమందిచ్చినా ఏమందిచ్చినా కానీ నయం కాదట అన్నది స్త్రీ. ఆ పిల్ల వెంట్రుకల తుట్టెలో పాము గుడ్లు పెట్టింది. వెంట్రుకల తుట్టె మెట్ల కింద ఉన్నది. ఆ గుడ్లు తీసేస్తే ఆ పిల్ల రోగం కుదురుతుంది అన్నది గండబేరుండం. సముద్రంలో మనుషులను దాటిస్తాడే ఆ రాక్షసుడు, తనకు ఆ పని ఎట్లా తప్పుతుందో అని ఏడుస్తున్నాడట అని అన్నది. వాడి ముఖం, ఒక మనిషిని నడి సముద్రంలో వదిలేస్తే సరి అన్నది గండబేరుండం. తరువాత ఆ గండబేరుండం నిద్రపోయింది. స్త్రీ శేఖరుణ్ణి బయటికి తీసి గండబేరుండం ఈక ఒకటి పీకి ఇచ్చి ఇక నువ్వు వెళ్ళిపో అని అన్నది. శేఖరుడు సముద్ర తీరానికి రాగానే రాక్షసుడు గండబేరుండం నా మాట ఏమన్నది అని అడిగాడు. ముందు నన్ను సముద్రం దాటించు, తరువాత చెబుతాను అన్నాడు శేఖరుడు. యువతలి ఒడ్డు చేరి అతను రాక్షసుడితో ఈసారి ఇటుగా వచ్చే మనిషిని నడి సముద్రంలో వదిలేయి, ఆ తరువాత నీకి పని ఉండదు అని చెప్పాడు. తరువాత అతను రెండో రాజున్న ఊరు చేరి మీ మెట్ల కింద ఒక వెంట్రుకల తుట్టె ఉన్నది చూడండి, అందులో పాముగుడ్లు ఉన్నాయి. వాటిని ఆ తుట్టె నుంచి తీసేస్తే మీ అమ్మాయికి ఏ రోగము ఉండదు అని చెప్పాడు. అందుకు రాజు చాలా సంతోషించాడు. తన కుమార్తె ఆరోగ్యవతి కాగానే రాజు చాలా సంతోషించి శేఖరుడికి సంచి నిండా బంగారము, ఆవుల మంద, గొర్రెల మంద, మేకల మంద బహుమానం ఇచ్చాడు. అలాగే ఇంకో రాజు కూడా తన ఖజానా తాళపు చెవులు దొరకగానే శేఖరుడికి బంగారము, ఆవులు, గొర్రెలు, మేకలు బహుమానం ఇచ్చాడు. ఈ బహుమానాలన్నీ వెంట పెట్టుకొని శేఖరుడు తన దేశానికి చేరుకున్నాడు. అతను రాజుగారిని కలుసుకొని గండబేరుండం ఈక ఇచ్చాడు. గట్టివాడివే, ఈ బహుమానాలన్నీ ఎలా సంపాదించావు అన్నాడు రాజు. శేఖరుడు తెచ్చిన బంగారము, మందలు చూసి రాజుకి కన్ను కుట్టింది. గండబేరుండాన్ని చూసి వచ్చిన వాడికి ఆ మాత్రం లాభం ఉండదా ఏమిటి రాజుగారు అన్నాడు శేఖరుడు వివరాలేమీ చెప్పకుండా. ఆ రోజే రాజు తాను కూడా గండబేరుండ దీవిని చేరుకోవటానికని బయలుదేరుదాం అని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రే అతను తాను కూడా గండబేరుండాన్ని చూడటానికి బయలుదేరాడు. ఆయన సముద్రాన్ని చేరేసరికి రాక్షసుడు అటుగా ఎవరు వస్తారా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఆ రాక్షసుడికి ఇంతలో అటుగా వచ్చిన రాజు కనిపించాడు. ఇక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏమి రాక్షసుడా, నన్ను ఈ సముద్రం దాటిస్తావా? గండబేరుండ దీవికి వెళ్ళాలి అని అడిగాడు. అందుకు రాక్షసుడు సరే అని అన్నాడు. వెంటనే అతను రాజును ఎత్తుకొని సముద్రం దాటుతూ నడి సముద్రంలో రాజును వదిలేసి తన దారిన తాను ఎటో వెళ్ళిపోయాడు. రాజు పోయాడన్న వార్త తెలియగానే శేఖరుడు రాజకుమార్తెను పెళ్లాడి తానే సింహాసనం ఎక్కాడు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. గండబేరుండం అనే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక్కసారి మా ఛానల్ను విజిట్ చేసి చూస్తే మీకు ఎన్నో వీడియోస్ కనిపిస్తాయి. అవన్నీ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి.